వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో ఉండే తక్కువ తేమ కూరగాయల సాగుకు ప్రతిబంధకమవుతుంది. వీటిని అధిగమించి వేసవిలో కూరగాయలను సాగు చేసి లాభాలు పొందాలంటే రైతులు వేసవికి అనువైన కూరగాయల రకాలను ఎన్నుకోవాలి. వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి పూత, పిందె తగ్గి తద్వారా దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల రైతులు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. వేసవి కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ రకం కూరగాయ అయినా కిలో కనీసం 40 నుంచి 60 రూపాయలు పలుకుతుంది. ఏ కూరగాయ పండించినా ఫుల్ డిమాండ్ ఉంటుంది. మంచి లాభాలు రావాలంటే వేసవిలో కూరగాయలే సాగు చేయాలి. సాధారణంగా కూరగాయల సాగులో రూపాయి పెట్టుబడి పెడితే 3 రూపాయలకు పైనే ఆదాయం వస్తుంది. కాని వేసవిలో అదే కూరగాయలు సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయి. అయితే వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం, వడగాలులు వీయడం, బావుల్లో నీటి మట్టం తగ్గడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడడం వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి నీటి సౌకర్యం ఉన్న రైతులు అధిక ఉష్ణోగ్రతల్లో సైతం కూరగాయ పంటలు సాగు చేసి మంచి లాభాలు పొందవచ్చు. అయితే వేడిని తట్టుకునే రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్లే ఆశించిన ఫలితాలు వస్తాయని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతలు, తగ్గుతున్న తేమ వల్ల ఇప్పుడు కూరగాయ రైతులు ముఖ్యంగా అధిక దిగుబడి, ఎక్కువ పెట్టుబడి పొందే అవకాశం లేకపోయింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల రైతులందరికీ కూడా దిగుబడి పొందే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. కారణంగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క ఎండాకాలంలో, వేసవికాలంలో కొన్ని ముఖ్యమైన మెలకులు పాటించి కూరగాయల సాగు చేపట్టినట్లయితే మనకు ఎక్కువ అధిక లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా, ఈ కూరగాయలు పండించే రైతులందరూ ముఖ్యంగా ఈ సమ్మర్లో అంటే మన వేసవికాలంలో ఎంచుకునే విత్తనం నుంచి ప్రతి ఒక్క మెలకును పాటించినట్లయితే మనకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క విత్తన ఎంపికలో అంటే మనకు ఈ యొక్క వేసవికాలానికి తగినట్టుగా ఏ విత్తనాలు ఎంచుకోవాలి, టమాటా అయితే ఏ విత్తనం ఎంచుకోవాలి, బెండ అయితే ఏ విత్తనం ఎంచుకోవాలి, ఇలాంటి ఆలోచన చేసుకొని మనం ముఖ్యంగా విత్తనం తీసుకునే సమయంలోనే మనము సమ్మర్కి సూటబుల్ అయినటువంటి వెరైటీని తీసుకోవడం ద్వారా మనము ఈ యొక్క అధిక వేడిని తట్టుకొని, అధిక ఉష్ణోగ్రత తట్టుకొని మనకు పూత కానీ పిందె కానీ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విత్తన ఎంపికలో మెలకులు పాటించాలి. అదేవిధంగా విత్తనం ఎంపిక అయిన తర్వాత ఆ విత్తన నారుని ఏ విధంగా చేసుకోవాలి అంటే మనం విత్తనాన్ని కొనుక్కున్న తర్వాత, అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, మనం విత్తనం యొక్క రేటు చూసినట్లయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక 10 కిలోల విత్తనానికి వచ్చేసి 500 రూపాయల నుంచి 700 రూపాయలు కూడా మనకు హైబ్రిడ్ విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ విత్తనాలని మనం మామూలుగా ఎత్తైన మల్లు కానీ, లోతైన మల్లు కానీ తయారు చేసుకొని గీతలు తీసుకొని దాంట్లో మన విత్తనాలు వేసుకొని నారు పెంచుకున్నట్లయితే మనకు నారుకులు తెగులు ఎక్కువగా వచ్చి మనకు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క నారుకులు తెగుల నుంచి తట్టుకోవడానికి, అదేవిధంగా విత్తనాన్ని వృధా అవ్వకుండా ఉండడానికి ప్రోటీన్లో నారు పెంచుకొని ఈ యొక్క నారు పెంచుకొని నాటుకున్నట్లయితే విత్తనం వృధా అవ్వకుండా, అదేవిధంగా మనకు నారు కూడా వృధా అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు సరైన సమయానికి కూడా మనము మొక్కలు నాటుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రైతులందరూ కూడా ఈ యొక్క నారు పెంచుకునే దశలో మనకు విత్తనాన్ని ఏదైతే విత్తనం తీసుకుంటామో అవసరమైతే మనము ఈ రసం పీల్చే పురుగుల నుంచి బయట నుంచి తప్పించుకోవడానికి ఇమ్డాక్లోపిడ్ మందులు మన యొక్క విత్తనాన్ని కూడా పట్టించి మనం నాటుకున్నట్లయితే మనకు రసం పీల్చే పురుగుల బెడద అనేది ఎక్కువగా మనకు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి విత్తనం నుంచి ఈ యొక్క మెలకులు పాటిస్తూ, అదేవిధంగా నారు దశలో మెలకులు పాటించి మొక్కలు నాటుకున్న తర్వాత మనకు అసలైన పంటలో మనం నాటుకున్న తర్వాత ఆ టమాటా కానీ, వంగ కానీ, మనం మిర్చి పంటలు ఏవైతే మనం అనుకుంటున్నామో ఆ పంటలు వేసినట్లయితే ఆ పంటల్లో మనము ఉత్తరం నుంచి దక్షిణ దిశలో మనము ఆముదం పంటను కానీ, మొక్కజొన్న పంట కానీ వేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఎక్కువ వేడిని తట్టుకునే విధంగా మనకు ఈ యొక్క ఎండ ఆ యొక్క మొక్కల మీద పడకుండా ఉండే విధంగా మనము చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఆవిరి అంటే మనకు మొక్క నుంచి ఆవిరి అయ్యేది కానీ, ఆ యొక్క భూమిలో నుంచి, నేల నుంచి ఆవిరి నీటి తేమ శాతాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నీడని ఇవ్వడం వల్ల ఆ యొక్క తేమ అనేది కాపాడిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా మనము ఈ యొక్క ఒకవేళ మనం ఈ యొక్క ఆముదం పంటలకు మనం వేర్లేనట్లయితే మనకు ఒకవేళ మల్చింగ్ పద్ధతి అంటే మనం నీటిని ఆగబట్టే అంటే మనకు నీటిని పట్టి ఉంచేటువంటి పద్ధతుల్లో మల్చింగ్ పద్ధతి అంటే మనకు సేంద్రియ మల్చింగ్ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మన ప్లాస్టిక్ మల్చింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. సేంద్రియ మల్చింగ్లో మనకు రాలిపోయిన చెట్ల నుంచి రాలినటువంటి ఆకుల్ని కానీ, మన పల్లి చెక్క కానీ, ఇవన్నింటిని కూడా మనము ఈ యొక్క మనం పాదుల్లో వేసుకున్నట్లయితే మనకు నీటిని పట్టి ఉంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదు అనుకుంటే మనకు ప్లాస్టిక్ మల్చింగ్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ మల్చింగ్ కూడా తీసుకున్నట్లయితే మనకు ఈ యొక్క కలుపు బిడద నుంచి కూడా మనము తప్పించుకునే వాళ్ళం అవుతాము. కాబట్టి డ్రిప్ పద్ధతిని కానీ
అదేవిధంగా మనకు స్ప్రింక్లర్స్ అంటే మనకు బిందు సేద్య పద్ధతి, అదేవిధంగా తుంపల సేద్య పద్ధతిలో మనం కూడా ఈ యొక్క వేసవికాలంలో మనము నీటిని ఇచ్చినట్లయితే మనకు నీటి వృధా అవ్వకుండా ఉంటుంది. నీటి ఎద్దడి లేకుండా పూతకు ముందు, అదేవిధంగా పూత సమయంలో పిండి సమయంలో నీటి ఎద్దడి లేకుండా మనం చూసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి దిగుబడి పొందే అవకాశం మనకు ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ యొక్క సమ్మర్లో మనకు 35 డిగ్రీలు దాటిన సందర్భాల్లో మనము ఈ యొక్క పూత అనేది రాలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకు ప్లానఫిక్స్ అనే మందు మార్కెట్లో అందుబాటులో ఉంది. మన 10 లీటర్ నీటిలో ఒక 3 నుంచి 4 ml మిల్లీలీటర్లని కలిపి మన పిచికేసినట్లయితే ఈ యొక్క పూత రాలిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు సైకోసిల్ అనే మందు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. అది లీటర్ నీటికి 2.5 గ్రాములు ఆ యొక్క మందుని కలిపి పిచికా చేసినట్లయితే మనకు ఆ పిందె అనేది రాలిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క పూత పిందె దశలో ఈ యొక్క మందుని పిచికా చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకు తీయతి కూరగాయలు తీసుకున్నట్లయితే మనకు మనం ఇచ్చేటువంటి ఎరువుల్లో అంటే నత్రజని ఎక్కువ శాతం ఉండడం వల్ల కూడా మనకు ఈ యొక్క మగపూలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు మొక్కలు నాటుకున్న తర్వాత అంటే విత్తనాలు నాటుకున్న తర్వాత 2వ ఆకుల దశలో అదేవిధంగా 4వ ఆకుల దశలో బోరాన్ మందుని మనము 1 లీటర్ నీటికి 1 గ్రాము కలుపుకొని పిచికాసినట్లయితే మనకు మగపూలు ఆడపూల నిష్పత్తి కూడా సరైన విధంగా ఉండి సరైన సమయానికి మనకు ఆడపూల నిష్పత్తి ఎక్కువ వచ్చి మనకు ఎక్కువ కింద పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఒకవేళ మొక్కల్లో మనకు మిగతా పంటల్లో మనకు ఆకులు వల్లినట్లయినా కానీ మనకు టమాటా కానీ మన బెండ కానీ ఆకులు వండినట్లయితే మనకు యూరియా అనేది పిచికారి మనం 1 లీటర్ నీటికి 10 గ్రాములు కలుపుకొని పిచికాసినట్లయితే మనకు ఈ ఆకు వల్లింపు అనేది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వడగాళ్ళు ఎక్కువ రావడం వల్ల కూడా నీరు అనేది ఆవిరి రావడం వల్ల ఆకులన్నీ ముడతకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యూరియా పిచికారి ద్వారా కూడా మనము ఆకు ముడత నుంచి మనము కొంచెము సర్వే అవ్వచ్చు. ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరల సాగులో అధిక దిగుబడిని పొందాలంటే ఎరువుల యాజమాన్యం కీలకం. సెమీ ఆర్గానిక్ పద్ధతిలో రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా వాడినట్లయితే భూసారం పెరిగి మంచి దిగుబడులు వచ్చేందుకు ఆస్కారముంటుంది. అదేవిధంగా మనకు ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చేసరికి మనకు ఎక్కువ రసం పీల్చే పురుగుల బడిద ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎస్ఫేట్ మందుని 1 లీటర్ నీటికి 1.5 గ్రాములు కానీ, రీజెంట్ మందుని లీటర్ నీటికి 2 ml కానీ మనము కలిపి పిచికేసినట్లయితే మనకు ఈ యొక్క రసం పీల్చే పురుగుల నుంచి మనము నివారణ పొందవచ్చును. ఆకులు సాగు చేసే రైతులు అధిక ఆకుని పొందడానికి నీటిలో కరిగేటువంటి 320 కానివ్వండి, అదేవిధంగా యూరియాని కానివ్వండి విడివిడిగా మనం పిచికేసినట్లయితే మనకు ఎక్కువ ఆకు దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. 20 అంటే 320 వచ్చేసి లీటర్ నీటికి 10 గ్రాములు. అదేవిధంగా యూరియా కూడా లీటర్ నీటికి 10 గ్రాములు కలిపి పిచికేసినట్లయితే మనకు ఆకు కూడా పచ్చగా ఉండి ఎక్కువ పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. మిరపల పూత దశలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ట్రైకాండ్రాల మందును 2 మిల్లీగ్రాములని 10 లీటర్ల నీటితో కలిపి పిచికా చేసినట్లయితే మనకు మిరపలో పిండ కానీ ఆ పూత కానీ రాలిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇది కూడా గమనించుకోవాలి. అదేవిధంగా ఆకుకూరలు కాయగూరలని కోసే అందరు రైతులందరూ కూడా సాయంకాలంలో కోయడం ద్వారా మనకేంటంటే ఆ యొక్క బరువు అనేది తగ్గకుండా ఉండి నాణ్యమైన పంటని మనము మార్కెట్ తీసుకునే విధంగా అవకాశం ఉంటుంది. దీంతో పాటు రాసాయనిక ఎరువులనే వేసే ప్రతి రైతు కూడా రాసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా వాడడం ద్వారా మనకు ఈ యొక్క భూమి యొక్క కార్బన్ శాతం పెరుగుతుంది. అదేవిధంగా భూమి గుల్లగా ఉండడం వల్ల కూడా మొక్కకు ఆక్సిజన్ సరిగా అందుతుంది. అదేవిధంగా మొక్కకి నీటి ఇద్దరు లేకుండా ఉండి మొక్క మంచిగా పెరిగి ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.